సూర్యాదేవి సింధ్ ప్రాంతాన్ని పరిపాలించిన ఆఖరి హిందూ రాజు దాహిర్ యొక్క కుమార్తె. ఆమెని ఆమె చెల్లెలు పరిమళ దేవిని అరబ్బులు యుద్ధంలో దాహిర్ని ఓడించి అతన్ని చంపి అక్కడ ఉన్నటువంటి 2,000 మంది స్త్రీలను కూడా డమస్కస్కి బానిసలుగా తీసుకువెళ్తూ 20,000 మంది హిందువుల్ని చంపి దేవాలయాల్ని పడగొట్టి చివరికి వాళ్ళని ఖలీఫాకి కానుకగా పంపిస్తారు. వీళ్ళిద్దరూ ఖలీఫా ముందుకు వెళ్ళిన తర్వాత సూర్యాదేవి ఏం చెప్తారంటే, మమ్మల్ని మీకు సమర్పించుకోవటానికి మేము అర్హులం కాదు, కాసిం మమ్మల్ని అనుభవించి మీ దగ్గరికి పంపాడు అని. దాంతో కోపం వచ్చినటువంటి ఖలీఫా కాసింని చంపించి తీసుకురమ్మంటారు. ఆయన శవాన్ని చూసిన వెంటనే సూర్యాదేవి, నా కక్ష తీర్చుకున్నాను, మా అందరికీ దుర్గతి పట్టించినటువంటి శత్రువుని సంహరించాను, నేను మీకు అబద్ధం చెప్పాను అంటుంది. తర్వాత ఈ అక్క చెల్లెలిద్దరిని దారుణంగా చంపిస్తారనుకోండి, కానీ ఆవిడ వీరనారి యుద్ధం చేయకుండానే శత్రువును జయించి